Hi friends, welcome to Sridhar CC Ananthapuram YouTube channel and welcome to our session, editorial analysis session. So what do we have in our session daily? So we start with the quote of the day for the motivation purpose and we have got root words even. So alphabetical order lo unnamandi, P letter lone inka unnamu. అండ్ ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చిన్న చిన్న ఎర్రర్స్ ఎలా మనకు మార్క్స్ కాస్ట్ చేస్తాయనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్స్ తీసుకొని రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఎడిటోరియల్ వొకాబులరీ, మనం ఏదైతే ఎడిటోరియల్ తీసుకుంటున్నామో దానికి సంబంధించినటువంటి ఫ్రేజల్ వర్బ్స్, ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ కంటెంట్ వొకాబులరీ, టఫ్ వొకాబులరీ, సెలెక్టెడ్ వొకాబులరీ తీసుకొని దానిలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ లాస్ట్ నెక్స్ట్ అనాలిసిస్ ఆఫ్ ద ఎడిటోరియల్ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ టెస్ట్ ఆఫ్ ద డే. సో మీ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి యూస్ఫుల్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాము. నెక్స్ట్ so without further ado, let's get to the quote of the day. So what is the quote? Every day is a new beginning, take a deep breath, smile and start again. So past is past, ప్రతిసారి చెప్పేది. సో ఎస్టర్డే వాజ్ అ వెరీ హాట్ డే, చాలా టఫ్గా గడిచింది. సో నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఫెయిల్యూర్స్, సో ఈ అంటే ఇబ్బందికరమైన సిచ్యువేషన్లు వచ్చాయి, ఫెయిల్యూర్స్ వచ్చాయి. సో వాట్ ఎవర్ దే కమ్, దే వెంట్, అయిపోయింది అంతే. సో మార్నింగ్ లేచావా, యువర్ అలైవ్, ఓకే, టేక్ ఎ డీప్ బ్రీత్, స్మైల్ అండ్ స్టార్ట్ అగైన్. సో అయిపోయింది, అది మనం ఏమే కానీ చేయలేము, మంచా చెడ్డ, సో బాధాకరమైనది సంతోషకరమైనది ఏదైతే ఏమి పాస్ట్ అంది అంటే అయిపోయింది. మరి స్టార్ట్ చేయడానికి నీకు కొత్త రోజు వచ్చింది. కాలగమనంలో అన్నీ కలిసిపోతాయి. సో కాబట్టి మీరు కొత్తగా స్టార్ట్ చేయడం ఒకటే మీ చేతుల్లో ఉండేది. రైట్, లెట్స్ గెట్ టు ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్స్. నిన్న అగ్రీ టు చూసాము, అగ్రీ టు యువర్ ప్రపోజల్, అగ్రీ విత్ చూసాము, అగ్రీ విత్ మైన్ అనే ఎగ్జాంపుల్ చూసాము. ఈరోజు అగ్రీ ఆన్ కానీ అగ్రీ అపాన్ కానీ చూస్తూ ఉన్నాం. అగ్రీ అపాన్ అంటే ఏం లేదు, సో ఒకరి యొక్క చాయిస్కి అగ్రీ చేయడం అనమాట. వీ అగ్రీడ్ అపాన్ ద నీడ్ టు హైర్ అన్నర్స్, వీ అగ్రీడ్ టు కాదు. సో టు ఈజ్ సంథింగ్ డిఫరెంట్ టు ద ప్రపోజల్. సో ఇక్కడ డిఫరెంట్ థింగ్, లైక్ ఒక సెలెక్ట్ చేసినటువంటి చాయిస్ ఏదైతే ఉందో దానికి అగ్రీ చేయడం అనమాట. సో అగ్రీ టు అనకూడదు, అగ్రీ అపాన్ ద నీడ్ టు హైర్ అన్నర్స్ అని చెప్పాలి. నెక్స్ట్ ఫర్బిడన్ అంటే వెలివేయబడినటువంటి అనే మీనింగ్ వస్తుంది. సో నాట్ అలౌడ్ టు. షీలా ఈజ్ ఫర్బిడన్ టు ఎంటర్ ద టెంపుల్, షీలా ఈజ్ ఫర్బిడన్ ఫ్రమ్. సో ఇమీడియట్లీ ఎంటరింగ్ అన్న వెంటనే మన మైండ్ ఏమిటికి వెళ్తుందండి, ఫ్రమ్కి వెళ్తుంది. సో కాబట్టి ఛాన్సెస్ ఆర్ దట్ టు డూ అన్ ఎర్రర్ హియర్. So Sheila is forbidden from entering the temple. Okay, what's wrong? But the wrong is to. From ఉండకూడదు, టు పెట్టాలా. రూట్ వర్డ్స్లో ఈరోజు PURG అండ్ PYR సో చూస్తూ ఉన్నాము. PURG అనేటటువంటి రూట్కి మీనింగ్ క్లీన్ చేయడము, పర్జ్. సో ఈ ఒక పర్టికులర్ నేమ్తో హాలీవుడ్లో టీవీ సిరీస్ ఉంది, తర్వాత ఈ థ్రిల్లర్ జోనర్లో సిరీస్ మూవీస్ కూడా ఉన్నాయి. సో బెటర్ వాచ్, లైక్ ఎవరైనా థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే వాళ్ళు, స్లాషర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు, దే కెన్ గో విత్ దిస్. పర్జ్ అంటే రిమూవ్ ఎనీథింగ్ అన్డిజైరబుల్, అవసరం లేనిది, ఇష్టం లేనటువంటి దాన్ని క్లియర్ చేయడం అనే మీనింగ్ పర్జ్ వస్తుంది. నెక్స్ట్ పర్గేటరీ అంటే రోమన్ క్యాథలిక్స్ ప్రకారం ఏ ప్లేస్లో అయితే సిన్స్ అన్ని క్లెన్స్ చేయబడతాయో అలాంటి ప్లేస్ని పర్గేటరీ అంటారు. ఎక్స్పర్గేట్ అంటే రిమూవ్ అబ్జెక్షనబుల్ ప్యాసేజెస్ ఫ్రమ్ ఏ పబ్లికేషన్లో పర్గ్ PURG ఏంటి, క్లీన్ చేయడం, రిమూవ్ చేయడం, తీసివేయడం. అబ్జెక్షనబుల్ ప్యాసేజెస్ని తీసివేయడమే ఎక్స్పర్గేట్, ఎస్పెషల్లీ పబ్లికేషన్లో. నెక్స్ట్ ఈ యొక్క PYR, ఇది మనం నంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది, నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పుకున్నాము. PYR స్టాండ్స్ ఫర్ ఫైర్, ఇలా గుర్తు పెట్టుకోండి. సో యాక్చువల్గా PYRE అనే వర్డ్ సపరేట్ వర్డ్ ఉంది. పైర్ అంటే కన్నా సో చితి అంటాం అనమాట తెలుగులో అయితే. లైక్ చితి అంటే ఏంటి, ఈ కాటనం అంటే ఈ డెడ్ బాడీస్ని కాల్చేటటువంటి ఆ చెక్కల్ని పైర్ అంటారు. ఇది ఎందుకు చెప్పాను అంటే, సో ఇట్స్ లింక్డ్ విత్ ఫైర్ అనమాట. సో పైర్ లేదా పైరో, ఓతో కాంబినేషన్తో వస్తే ఫైర్ అనే మీనింగ్ వస్తుంది, హై టెంపరేచర్ అనే మీనింగ్ కూడా వస్తుంది ఆ రూట్కి మీనింగ్. నెక్స్ట్ పైరో టెక్నిక్స్ అంటే ఏంటి, డిస్ప్లే అని కాదు, ఆర్ట్ ఆఫ్ మేకింగ్ ఫైర్ వర్క్స్ అని కూడా చెప్పుకోవచ్చు. లైక్ ఈ యొక్క మందు సామాగ్రి ఏమంటారు దాన్ని ఎగ్జాక్ట్గా, టపాసులు అంటాం కదా. సో వాటిని సంబంధించినటువంటి టెక్నాలజీ లైక్ స్కిల్ని, అవి తయారు చేసే స్కిల్ని పైరో టెక్నిక్స్ అంటారు. పైరో మీటర్ ఏమో కాదు, హై టెంపరేచర్స్ని కొలిచేటటువంటి థర్మామీటర్ని పైరోమీటర్ అంటారు. పైరెటిక్, సో ఇట్స్ అబౌట్ ఫీవర్ అనమాట. నెక్స్ట్ పైరోమేనియాక్ ఉన్నాడు. పైరోమేనియాక్ అనేవాడు ఎవడంటే మనలో ఒకడు ఉండొచ్చు అలాంటి వాడు. అంటే 100కి 5% మంది, కనీసం 1% మంది అన్నా ఉండొచ్చు. ఏంటంటే మేనియాక్, ఆబ్సెషన్ అన్నమాట. సో
సో ఏదైనా ఇవి ఏంది నిప్పు పెట్టాలి అనేటటువంటి ఒక ఆలోచనతో ఉండేటటువంటి యాటిట్యూడ్ని పైరోమేనియాక్ అని అంటారు. ఆ పర్సన్ని పైరోమేనియాక్ అంటారు. ఓకే, నెక్స్ట్ వొకాబులరీ ఆఫ్ ద డే వచ్చేసి ఫోర్కాస్ట్. ఏంటిది? నౌన్. ఫోర్కాస్ట్ వర్బ్గా కూడా యూజ్ చేస్తే V1 V2 V3 మూడు కూడా ఫోర్కాస్ట్ వస్తాయి. ప్రిడిక్షన్, ఇండికేషన్. సో ప్రోగ్నసిస్, ఇక్కడ మీకు కొత్త వర్డ్ ప్రోగ్నసిస్ అన్నా ప్రిడిక్షన్ అన్నా ఒకటే. నెక్స్ట్ డ్రాట్ అండ్ ఎండ్, ఇట్స్ అ ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్, ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్. డాట్ అండ్ ఎండ్ అంటే ఫినిష్ చేయడం, టర్మినేట్, క్లోజ్, ఎండ్. సో ఫినిష్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. మెటీరియలాజికల్ ఏంటి? సో బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ విత్ ద ఫినామినా ఈవెంట్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్, వెదర్ రిలేటెడ్, అట్మాస్ఫియర్ రిలేటెడ్ డీల్ చేసేటటువంటి బ్రాంచ్ ఆఫ్ సైన్స్ మెటీరియలాజికల్ సైన్స్ అని అనొచ్చు. అసోసియేటెడ్, కనెక్టెడ్, రిలేటెడ్ ఆర్ కరస్పాండింగ్ అని మనకు తెలిసింది. నెక్స్ట్ సర్ప్లస్ అంటే ఎక్సెస్గా ఉండడం, సర్పాస్ అంటే కన్నా సో ఒకదాన్ని దాటి వేయడము, ఎక్సీడ్ కావడము. ఇక్కడ అవుట్డూ అనేది కొంత న్యూ టర్మ్ లాగా కనబడేస్తుంది. రిమెంబర్, ఎక్లిప్స్ అంటే ఒకదాన్ని ముంచి వేయడం అంటే దాన్ని పాస్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ కాన్సిక్యూటివ్, నెక్స్ట్ వచ్చేటటువంటిది కాన్సిక్యూటివ్. సక్సెసివ్ అనొచ్చు, కంటిన్యూస్ అనొచ్చు. మెటీరియలాజిస్ట్ ఎవరైతే ఈ పర్టికులర్ మెటీరియలాజికల్ సైన్స్ రిలేటెడ్గా డీల్ చేస్తారు వాళ్ళని వెదర్ మ్యాన్ అనొచ్చు, వెదర్ ఫోర్కాస్ట్ అని కూడా అనొచ్చు. స్పీక్ ఆఫ్, టాక్ అబౌట్, రెఫర్ టు, మెన్షన్. ఇట్స్ అ ఫ్రేజల్ వర్బ్ మోర్ ఓవర్. స్పీక్ ఆఫ్ అంటే మాట్లాడటము, ఏదైనా విషయాన్ని మెన్షన్ చేయడం. డికేడ్, సెంచురీ అంటే 100 years, డికేడ్ అంటే 10 years అనమాట, దశాబ్దం అంటాం తర్వాత. నెక్స్ట్ ఎపోక్ అంటే కన్నా ఒక ఎరా, ఒక పీరియడ్ ఆఫ్ టైంని సో ఈ ఎపోక్ అని అంటారు. డ్రాట్ అంటే తెలుసు. సో ఈ ఫెమైన్, డ్రాట్, కరువు కాటకాలని డ్రాట్ అంటారు. స్కార్సిటీ, డెఫిషియన్సీ, షార్టేజ్. నెక్స్ట్ హ్యాండ్ఫుల్ అంటే పూర్తిగా, అంటే కంప్లీట్గా. ఫ్యూ అంటే చాలా తక్కువగా, 1 or 2, స్మాల్ ఇన్ నెంబర్ అన్నప్పుడు హ్యాండ్ఫుల్ చాలా తక్కువ అనే మీనింగ్తో హ్యాండ్ఫుల్లే ఎక్స్ప్రెస్ చేస్తుంది. జాగ్రత్త, డబల్ ఎల్ లేదు అక్కడ, సింగిల్ ఎల్లే ఉంది. నెక్స్ట్ ఇన్ దట్ లైట్. సో వాట్ ఈస్ దిస్? ఇట్స్ అ ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్. ఇన్ దట్ లైట్ అంటే ఇన్ వ్యూ ఆఫ్ దట్, ఇన్ కన్సిడరేషన్, దాన్ని పరిగణలోకి తీసుకుంటూ అనే మీనింగ్ వస్తుంది. మ్యూనిఫిషెంట్ అంటే మ్యాగ్నిఫిసెంట్ అంటే గొప్పదైనటువంటి, మ్యూనిఫిసెంట్ అంటే బౌంటిఫుల్, లిబరల్గా ఉండడం, ఓపెన్గా ఉండడం, ఓపెన్ హ్యాండెడ్, బిగ్ హ్యాండెడ్, జనరస్గా ఉండడం, కైండ్గా ఉండడం. ఇంప్లాయ్, సో ఏదైనా ఒక విషయాన్ని సజెస్ట్ చేయడం, ఇండికేట్ చేయడము, సే డైరెక్ట్లీ, ఇండైరెక్ట్లీ. ల్యాండ్ స్లైడ్, మడ్ స్లైడ్ లేదా ఎర్త్ ఫాల్, సో భూమి చీలిక, దానికి పర్టికులర్ భూమి చర్యలు అంటారు కదా అది. కమెన్స్ట్రేట్ అడ్జెక్టివ్గా యూజ్ చేస్తారు. కమెన్స్ట్రేటెడ్ వర్బ్ లాగా అనుకునేది అడ్జెక్టివ్, అది ఈక్వల్ లేదా కరెస్పాండింగ్, కంపారబుల్, ప్రపోర్షనేట్గా ఉండడము. నెక్స్ట్ లాంగ్ డ్యూ అడ్జెక్టివ్ ఏంటి? లాంగ్ అంటే లాంగ్ పీరియడ్ పెండింగ్ ఉండడము. ఆన్సెట్ ఏంటి? స్టార్ట్ అవ్వడము, బిగిన్ అవ్వడము, అరైవ్ కావడము. సో ఆన్సెట్ అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ రెకానింగ్ ఏంటి? సో ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేయడము, వ్యూ. సో రెకాన్ టు ఎక్స్ప్రెస్ ఒపీనియన్, రెకాండ్ అడ్జెక్టివ్ కమ్ నౌన్. నెక్స్ట్ ఫ్యాక్టర్ ఇన్ ఫ్రేజల్ వర్బ్, సో టు టేక్ సంథింగ్ ఇంటూ అకౌంట్, ఏదైనా కన్సిడర్ చేయడము. హెరాల్డ్, సో ఈ వర్డ్ కూడా అప్పుడప్పుడు ఆర్టికల్స్లో ఈ సినోనిమ్స్ యాంటోనిమ్స్కి వాడుతూ ఉంటాడు. హెరాల్డ్ అనేది వర్బ్. సో పబ్లిసైజ్ చేయడం, ఏదైనా పబ్లిక్లో డిక్లేర్ చేయడము, సో ఈ యొక్క అనౌన్స్ చేయడము, ఆస్ట్రేన్ మీనింగ్ వస్తుంది హెరాల్డ్. జాగ్రత్త గుర్తుపెట్టుకుంటే అడ్వెంట్. సో ఇమీడియట్లీ ఆ వర్డ్ మీకు గుర్తుకు చేయాలి అంటే అడ్వెంట్ ఆఫ్ ది యూరోపియన్స్ అని చెప్పి మనకు సోషల్ స్టాండర్డ్లో 6th or 7th స్టాండర్డ్లోనే వచ్చి ఉంటుంది. అడ్వెంట్ అంటే ఏం లేదు, అపియరెన్స్, ఎమర్జెన్స్, అరైవల్, యూరోపియన్స్ యొక్క రాక, సో అరైవల్. బ్రింగ్ ఇన్, సో వాట్ ఈస్ దిస్ ఫ్రేజల్ వర్బ్? బ్రింగ్ అబౌట్ అన్న, బ్రింగ్ ఇన్ అన్న ఒకటే ఫ్రేజల్ వర్బ్. అది ఏదైనా ఒకటి క్రియేట్ చేయడం, ప్రొడ్యూస్ చేయడం. షవర్ విత్ ఏంటి? షవర్ విత్ ప్రొవైడ్ ఆల్ అట్ వన్స్ టువర్డ్స్ సంథింగ్, ఏదైనా ఒక విషయంకే సో ఒక్కసారిగా ఒక దాని పట్ల క్రియేట్ చేయడం అనమాట, నెంబర్ ఆఫ్ థింగ్స్ని. అన్ఫోల్డింగ్ అంటే ఏంటి? డెవలప్ కావడం, గ్రో కావడం, ఎమర్జ్ కావడం, ట్రాన్స్పైరింగ్ అనే మీనింగ్ వస్తుంది. సిమ్యులేట్, సో ఇది మనము ఆండ్రాయిడ్లో చూస్తూ ఉంటాం. ఏమి ట్రైన్ సిమ్యులేటర్, బస్ సిమ్యులేటర్ అని చెప్పి అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. అంటే ఎగ్జాక్ట్గా సో ఆ సెన్స్ని ఫీల్ అయ్యే విధంగా ఉంది. ఇక్కడ వచ్చేసి మోడల్ ఆఫ్ వెదర్ అన్నట్టు ఈ ఎడిటోరియల్ రిలేటెడ్గా. ట్యూన్ అనేది మామూలు మ్యూజిక్ రిలేటెడ్గా వాడతాం, అది నౌను. అలా వర్బ్గా వాడితేనే ఆ ట్యూను రెండు సినానిమస్. అడాప్ట్ కావడం, అడ్జస్ట్ కావడం, ఫైన్ ట్యూన్, వర్బ్స్, ఇవన్నీ వర్బ్స్. ట్యూన్డ్. గో బియాండ్ ఫ్రేజల్ వర్బ్, ఏదైనా ఒక విషయాన్ని దాటి వెళ్ళిపోవడం అనమాట. బిల్డ్ ఆన్ అన్నా, బిల్డప్ ఆన్ అన్నా, ఏదైనా ఒకటి సో బేసిస్ తీసుకొని
ముందరికి వెళ్ళడం అని మీనింగ్. వ్యాగరీ, వెగాబౌండ్ అంటే కింద దేశ దిమ్మరి. వెగారీ అంటే కింద ఆడిటీ, ఎక్సెంట్రిసిటీ, అన్ప్రెడిక్టబిలిటీ, పెక్యులియారిటీ. వెగరీ అంటే ఒకదాని మీద ఫిక్స్డ్గా లేకోకుండా ఊగిసలాడుతూ ఉండడం, ఫ్లక్చువేటెడ్గా ఉండడం అనమాట. రెసిలెంట్ అడ్జెక్టివ్, రెసిలెన్స్ నౌను. సో ఇదేంటి, టఫ్నెస్, స్ట్రెంగ్త్. సో ఎస్పెషల్లీ డిఫికల్టీస్ వచ్చినప్పుడు దాని నుంచి రికవర్ అయ్యేటటువంటి ఒక కెపాసిటీనే రెసిలెన్స్ అంటారు. బ్యూటిఫుల్ వర్డ్, యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ యువర్ రెజ్యూమేస్ ఆల్సో. నెక్స్ట్ లెట్స్ గెట్ టు ది ఎడిటోరియల్. ఏంటంటే సైన్స్ ఆఫ్ మాన్సూన్ ఆన్ నీడ్ ఫర్ బెటర్ ఫోర్కాస్ట్. సో ప్యాసేజ్ ఏమిటి గురించి అండి, ఆర్టికల్ ఏమిటి గురించి అండి, మాన్సూన్స్ యొక్క సైన్స్ గురించి, బెటర్ ఫోర్కాస్ట్ యొక్క నెసెసిటీ గురించి డిస్కస్ చేస్తున్నారు. ఇండియా నీడ్స్ బెటర్ సైన్స్ టు ప్రిపేర్ మోర్ ఎఫెక్టివ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్స్. హౌఎవర్ దట్స్ pretty fact nowadays which is very clear. సో ఏదైనా డిజాస్టర్ మేనేజ్మెంట్, న్యాచురల్ డిజాస్టరా, మ్యాన్మేడ్ డిజాస్టర్ అనే సంగతి పక్కన పెడితే ఇంకా మనకి ఎఫెక్టివ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్స్ కావాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది ఇండియాకి. ద సౌత్ వెస్ట్ మాన్సూన్ 2020 has officially drawn to an end, with the India Meteorological Department declaring a withdrawal of the associated winds and rainfall pattern from India on Wednesday. సౌత్ వెస్ట్ వాళ్ళు క్లియర్గా ఫినిషింగ్ ఇచ్చేసారు. ఏది, ఇండియా మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్తో. ఏమి, సో అసోసియేటెడ్ విత్డ్రాల్ ఆఫ్ ద అసోసియేటెడ్ విండ్స్ అండ్ రైన్ఫాల్ ప్యాటర్న్ ఫ్రమ్ ఇండియాకి సంబంధించిన రైన్ఫాల్ ప్యాటర్న్, విండ్స్కి సంబంధించినటువంటి విషయమై సౌత్ వెస్ట్ మాన్సూన్ క్లియర్గా విత్డ్రాల్ అయినట్టుగా మనకి ఏది వెడ్నెస్డే తెలిసిందనమాట, ఐఎండీ రిలేటెడ్గా. The over 8% surplus this year has surpassed the IMD's estimates. ఈ ఇయర్ వచ్చినటువంటి సర్ప్లస్, ఎక్సెస్గా వచ్చినటువంటి రైన్ఫాల్ ఏదైతే ఉందో అది ఐఎండీస్ ఎస్టిమేట్స్ని క్రాస్ అయిపోయింది, సర్పాస్ చేసేసింది. ఫర్ ద ఫస్ట్ టైమ్ సిన్స్ 2010 ఇండియా గాట్ మోర్ దాన్ 100% ఆఫ్ ఇట్స్ లాంగ్ పీరియడ్ యావరేజ్ ఆఫ్ 88 సెంటీమీటర్ ఇన్ కాన్సిక్యూటివ్ ఇయర్స్. 2010 నుంచి మనం గిన పరిగణలోకి తీసుకున్నట్టయితే 2020లో ఈ 10 ఇయర్స్కి ఇదే హైయెస్ట్ అని చెప్పి 100% ఎల్పిఏ కవర్ చేయడం అనేది కాన్సిక్యూటివ్ ఇయర్స్లో ఈ ఇయరే అని చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ we got more than 100% last year the country saw record rainfall of 110% of the LPA, the highest in a quarter century. India has never got over 105% of the LPA in consecutive years in the at least 30 years. So according to records available since 1988 on the IMD website. IMD websiteలో ప్రొవైడ్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము లాస్ట్ ఇయర్లో మనకి 110% ఎల్పిఏ రావడం జరిగింది. ఈ క్వార్టర్ సెంచరీలో అంటే ఈ శతాబ్దానికే లాస్ట్ 25 ఇయర్స్లో అంత పర్సంటేజ్ ఎప్పుడు రికార్డ్ కాలేదు. సో 1988 నుంచి చూసినా కూడా 105కి మించినటువంటి సందర్భాలు ఎక్కడ కానీ లేవు. Meteorologists often speak of 2 or 3 decade epochs of rainfall variation. సో అప్పుడప్పుడు వాళ్ళు 2 or 3 decade epochs అంటే ఆ పర్టికులర్ టైం పీరియడ్ గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు అప్పుడప్పుడు. ఎవరో మెటీరియలాజిస్ట్స్. Since 2010, India was in a low patch with several drought years and had barely a handful of normal or excess rainfall. సో హ్యాండ్ఫుల్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, చాలా తక్కువగా మనం చూసాం. 2000 నుంచి చాలా లో ప్యాచ్లో ఉంది. సో చాలా డ్రాట్ ఇయర్స్ మనం చూస్తున్నాము. తర్వాత హ్యాండ్ఫుల్ ఆఫ్ అబౌవ్ నార్మల్ కానీ ఎక్సెస్ రైన్ఫాల్ కానీ, హ్యాండ్ఫుల్ అంటే చాలా తక్కువనే మనము చూస్తున్నాం. ఇండియా వాస్ ఇన్ లో ప్యాచ్ విత్ సెవరల్ ఇన్ దాట్ లైట్. సో ఆ విషయాన్ని కన్సిడర్ చేస్తూ ద 2 years ఆఫ్ మ్యూనిఫిసెంట్ మాన్సూన్ కుడ్ సిగ్నల్ పాసిబుల్ రిటర్న్ టు ఎ రైనీ ఎపోక్. లాస్ట్ ఇయర్ మనం తీసుకున్నట్టయితే మ్యూనిఫిసెంట్, జనరస్గా అంటే బాగా సో సమృద్ధిగా వచ్చినటువంటి ఈ యొక్క మాన్సూన్స్ మనకి క్లియర్ పాసిబిలిటీ ఆఫ్ రిటర్న్ టు రైనీ ఎపోక్, రైనీ ఎరాకి మనకి తీసుకొని పోయే అవకాశాలు ఉన్నట్టుగా మనకు కనిపించాయి. వెల్ ఇట్ కుడ్ మీన్ మోర్ రైన్, ఇట్ ఆల్సో ఇంప్లైస్ ఫ్లడ్స్, ఓవర్ఫ్లోయింగ్ డ్యామ్స్, ల్యాండ్ స్లైడ్స్ అండ్ లాస్ ఆఫ్ లైఫ్స్. సో ఇక్కడ మోర్ రైన్ అనేటటువంటి పాసిబిలిటీ మాట్లాడుతున్నామంటే ఆటోమేటికలీ అది ఇంకా ఏమిటిని ఇంప్లై చేస్తుందంటే ఫ్లడ్స్ని ఇంప్లై చేస్తుంది, ఫ్లడ్స్ని ఇండికేట్ చేస్తుంది, ఓవర్ఫ్లోయింగ్ డ్యామ్స్ని ఇండికేట్ చేస్తుంది. సో తర్వాత ల్యాండ్ స్లైడ్స్ని ఇండికేట్ చేస్తుంది, ఈవెన్ లాస్ ఆఫ్ లైఫ్స్ని కూడా ఇండికేట్ చేస్తుంది. అంటే రైన్ ఎక్కువగా ఉంది, రైన్ ఎపోక్లోకి వెళ్తున్నాం అంటే సంతోషకరమైనటువంటి విషయం మే కాకోకుండా సో దే ఆల్సో ఇంప్లై ఆల్ దీస్ థింగ్స్ అనమాట. మోర్ ఓవర్ సర్ప్లస్ రైన్స్ ఆర్ నాట్ ఈవెన్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ టైమ్. సర్ప్లస్ రైన్స్ అనేటివి మామూలుగా ఎగ్జాక్ట్గా ఈ టైం పీరియడ్ ఈ పర్టికులర్ ఏరియా అన్నట్టు వస్తే అదొక రకంగానే అవి ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ కావు టైమ్ అండ్ స్పేస్ రిలేటెడ్గా. దేర్ ఫోర్ మచ్ లైక్ దెర్ ఆర్ అటెంప్ట్స్ టు ఇంప్రూవ్ ఫ్లడ్ ఫోర్కాస్ట్ వార్నింగ్స్, ఎస్పెషలీ ద షార్ట్ టర్మ్ వన్స్, దేర్ ఆర్ టు బి commensurate efforts by authorities and infrastructure agencies to prepare for the environmental and ecological impact of excess rain.
సో కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, సో అటెంప్ట్స్ ఈ ఫ్లడ్ ఫోర్కాస్ట్ వార్నింగ్స్కి, సో ఎస్పెషలీ షార్ట్ టర్మ్ వన్స్కి ఖచ్చితంగా ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కమెన్సరేట్ ఎఫర్ట్స్ అథారిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏజెన్సీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటి, ఈ ఎన్వైరన్మెంటల్ ఎకలాజికల్ ఇంపాక్ట్ ఎక్సెస్ రైన్స్ వల్ల ఎలా ఉంటుంది అనే దానిలో రిలేటెడ్గా వీళ్ళు ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దిస్ ఇయర్ ద ఐఎండీ అండర్టుక్ అ లాంగ్ డ్యూ రివిజన్ ఆఫ్ ద ఆన్సెట్ అండ్ ఆన్సెట్ అండ్ విత్డ్రాల్ డేట్స్ ఆఫ్ ద మాన్సూన్ ఇన్ ఇండియా. ఈ ఇయర్ ఐఎండీ అయితే ఏం తీసుకైంది, లాంగ్ డ్యూ రివిజన్. లాంగ్ డ్యూ అంటే చాలా లాంగ్ టైం తీసుకున్నటువంటి పెండింగ్ రివిజన్ని ఈ ఆన్సెట్ అండ్ విత్డ్రాల్ డేట్స్. ఆన్సెట్ అంటే బిగిన్ కావడం, విత్డ్రాల్ అంటే వెనక్కి తగ్గడం. సో డేట్స్ ఆఫ్ ద మాన్సూన్ ఇన్ ఇండియా. సో లాంగ్ డ్యూ రివిజన్ తీసుకైంది అంటే చాలా పెండింగ్ పెట్టి తీసుకుంది దీన్ని పరిగణలోకి. సో బై దిస్ రెకనింగ్, ఈ విషయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే, ద మాన్సూన్స్ నార్మల్ విత్డ్రాల్ డేట్ వాస్ October 15th. Historically, this has always been a statistical average and the actual withdrawal is usually within a few days of this. సో ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే మాన్సూన్ నార్మల్ విత్డ్రాల్ మన ఇండియా నుంచి October 15th అయిపోవాలా. ఇది హిస్టారికల్గా అంటే చరిత్ర మనం స్టడీ చేసినా కూడా చాలా మటుకు 90%, సో యావరేజ్గా, సో ఈ స్టాటిస్టికల్ యావరేజ్గా మనము ఈ విత్డ్రాల్ అట్లీస్ట్ 15th టు లైక్ కొన్ని డేస్లోనే విత్డ్రాల్ అనేది మనం ఎక్స్పీరియన్స్ అవుతాం. హౌఎవర్ దిస్ ఇయర్ ద విత్డ్రాల్ హ్యాస్ బీన్ ఎక్స్ట్రీమ్లీ delayed. Factoring in these changes must become a key part of state and cities disaster management preparedness. సో ఇవి ఈసారి మటుకు చాలా చాలా డిలే అవ్వడం జరిగింది. ఈ విషయాన్ని, ఈ చేంజెస్ని మనం దృష్టిలో పెట్టుకుంటే అది ఖచ్చితంగా ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ a key part in state and cities డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రిపేర్డ్నెస్, రెడీనెస్కి సంబంధించినటువంటి కీ పార్ట్గా తయారవుతుంది. ఎందుకంటే సో ఇది డిలే అవుతుందంటే డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బికమ్ ఎక్సెస్ అయిందంటే ఆటోమేటిక్గా ఇట్స్ గోయింగ్ టు అఫెక్ట్ కంప్లీట్ థింగ్స్. కాబట్టి డిజాస్టర్ మేనేజ్మెంట్ అలర్ట్నెస్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. The southwest monsoon withdrawal also heralds the advent of northeasterly winds that bring in the northeast monsoon to parts of peninsular Andhra Pradesh and Tamil Nadu. సౌత్ వెస్ట్ మాన్సూన్ విత్డ్రాల్ ఇంకా ఏమి విషయాన్ని మనకి క్లియారిటీ ఇస్తుంది అంటే, సో నార్త్ ఈస్టర్లీ విండ్స్ యొక్క అడ్వెంట్ అంటే అరైవల్కి కూడా హింట్ ఇస్తూ ఉంది. దట్ బ్రింగ్ ఇన్ ద నార్త్ ఈస్ట్ మాన్సూన్ టు పార్ట్స్. సో అవి ఏం చేస్తాయి, నార్త్ ఈస్టర్లీ విండ్స్. సో ఇవి నార్త్ ఈస్ట్ మాన్సూన్ని పెనిన్సులర్ ఆంధ్రప్రదేశ్ అంటే మూడు పక్కల నీళ్ళు ఉన్నటువంటి ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో, ఆ ప్రాంతానికి తర్వాత తమిళనాడుకి ఈ యొక్క నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ని తీసుకొని వస్తాయి. While significant to the agriculture, there the northeast monsoon contributes 10 to 12% of India's annual rainfall. So ఇక్కడ significant agriculture కి సంబంధించి చాలా సిగ్నిఫికెంట్ ఈ విషయం. నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఏదైతే ఉందో 10 to 12% యాన్యువల్ రైన్ఫాల్లో భాగాన్ని షేర్ చేసుకుంటుంది. అగైన్స్ ద సౌత్ వెస్ట్ మాన్సూన్ 75 to 80%. సౌత్ వెస్టే మనకి హైయెస్ట్ 75 to 80%. దాంట్లో ఈ నార్త్ ఈస్ట్ సో ఈ 10 to 12% యాన్యువల్ రైన్ఫాల్లో షేర్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. Next, that and its limited geographic speed has meant to the northeast monsoon is not showered with as much research attention. So కాబట్టి ఈ యొక్క జియోగ్రఫిక్ స్ప్రెడ్ని దృష్టిలో పెట్టుకుని ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్కి అంతా రీసెర్చ్ అటెన్షన్ అనేది ఇవ్వడం జరగలేదు. However, studies show that the north east monsoon displays significant variation and climate models are fairly inaccurate in their forecast of its unfolding over the subcontinent. సో రీసెర్చ్ అయితే దాని మీద లేదు కాబట్టి సో స్టడీస్ మనకి నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఈ వేరియేషన్ని డిస్ప్లే చేస్తున్నట్టుగా చూపిస్తూ ఉంది. తర్వాత క్లైమేట్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్లో అవి చాలా ఇన్యాక్యురేట్గా ఉన్నాయి ఫోర్కాస్ట్ని, ఎస్పెషలీ మన ఇండియా మీద ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్ రిలేటెడ్గా. దేర్ హ్యావ్ బీన్ సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ సూపర్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు సిమ్యులేట్ వెదర్ యాజ్ వెల్ యాజ్ టు ట్యూన్ ఫోర్కాస్ట్ టు గో బియాండ్ జస్ట్ గివింగ్ రైన్ఫాల్ ఎస్టిమేట్స్ అండ్ ఫ్యాక్టర్ ఇన్ ద పొటెన్షియల్ డ్యామేజ్ ఆఫ్ ఫ్లడ్స్ అండ్ సైక్లోన్. సో ఇక్కడ సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే జరిగాయి. ఏమిటికి, కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, ఈ వెదర్ సిమ్యులేషన్ కోసము, తర్వాత ఫోర్కాస్ట్ని ట్యూన్ చేయడానికి అంటే క్లియర్గా సో రైన్ ఫాల్ ఎస్టిమేట్స్నే కాకుండా దానికి మించి సో ఎస్టిమేట్స్ కోసము ఫోర్కాస్ట్ తయారు చేయడానికి ఇన్వెస్ట్మెంట్స్ జరిగాయి. పొటెన్షియల్ డ్యామేజ్ ఆఫ్ ఫ్లడ్స్ అండ్ సైక్లోన్స్కి సంబంధించినటువంటి డ్యామేజ్ని కూడా ఎస్టిమేట్ చేసేదానికి రిలేటెడ్గా ఈ యొక్క కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం జరిగింది.
So building on the scientists must also put in a more effort and design research programs that better analyze the vagaries of the northeast monsoon. So దీనిల మీద విషయాన్ని కన్సిడర్ చేస్తూ వీళ్ళు ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టి ఈ డిజైన్ చేయాలి రీసెర్చ్ ప్రోగ్రామ్స్ని ఏవైతే ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్ యొక్క వ్యాగరీస్ అంటే కానీ అన్ప్రెడిక్టబుల్ నేచర్ని అనలైజ్ చేయడానికి. అలాంగ్ విత్ మోర్ అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ క్లైమేట్ ఈస్ చేంజింగ్ లోకలీ, ఇండియా నీడ్స్ బెటర్ సైన్స్ టు ప్రిపేర్ మోర్ ఎఫెక్టివ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్స్ అండ్ ఇంప్రూవ్ రెసిలియన్స్ ఇన్ అ వార్మింగ్ వరల్డ్. సో ఈ క్లైమేట్ చేంజ్ లోకల్గా ఎలా మారుతుంది అనేటటువంటి విషయాన్ని అండర్స్టాండ్ చేసుకుంటూ ఇండియా ఇంకా బెటర్ సైన్స్ని ప్రిపేర్ చేసుకోవాల్సినటువంటి అవసరము చాలా ఉంది. ఏమిటికి? ఫర్ ఎఫెక్టివ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్స్ రిలేటెడ్గా. తర్వాత రెసిలెన్స్ని ఇంప్రూవ్, రెసిలెన్స్ అంటే స్ట్రెంగ్త్, ఎస్పెషలీ డిఫికల్టీస్లో దాన్ని తట్టుకోగలిగేటటువంటి స్ట్రెంగ్త్ రిలేటెడ్గా ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. బెటర్ సైన్స్ కావాల్సినటువంటి అవసరం ఉంది ఇండియాకి. There we go, guys. Let's get to the test of the day. To arrive at a decision, all the interested parties should be invited and involved in the discussion. Decision కి రావడానికి, to arrive at a decision, all the interested parties అన్నీ కూడా should be plus V3 and తర్వాత కూడా V3 discussion ముందర దా. So you don't find any error in this. Although he is my bosom friend, I cannot ask him for money without any vividly reason. వివిడ్ అంటే క్లియర్ అనే మీనింగ్ వస్తుంది. రీజన్ వచ్చింది నౌన్. ఇప్పుడు ఎల్వై యొక్క నెసిటీ లేదు, సింపుల్ ఎర్రర్. వివిడ్ రీజన్ పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు అకంపెనీడ్ యూ టు ద పిక్నిక్ స్పాట్ ఇఫ్ యూ వుడ్ హ్యావ్ టోల్డ్ అస్. ఇక్కడ వుడ్ హ్యావ్ V3 ఇచ్చాడు, ఇక్కడ వుడ్ హ్యావ్ V3 ఇచ్చాడు. మనకి ఇఫ్ క్లాస్ రూల్స్ ప్రకారము ఇఫ్లో హ్యాడ్ ప్లస్ V3 ఉంటే మెయిన్లో వుడ్ హ్యావ్ ప్లస్ V3 వస్తుంది. మెయిన్ వుడ్ హ్యావ్ ప్లస్ V3 ఉంది, ఇక్కడ వుడ్ హ్యావ్ టోల్డ్ అస్ బదులు so would have BKC had told us in advance. If you had told us in advance, we would have accompanied you to the picnic spot అనేది దాని ఎగ్జాక్ట్ మీనింగ్. ఇంపాసిబుల్ కండిషన్ అనమాట. నెక్స్ట్, I do not understand what to make employees so agitated on such trivial issues. ట్రివియల్ అంటే చిన్న విషయాల పట్ల ఎంప్లాయీస్కి అంత అజిటేట్ చేసేటటువంటి థింగ్ ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. వాట్ టు మేక్ అనేటటువంటి కాంటెక్చువల్గా ఏం చెయ్యాలి అనేది కాదు ఇక్కడ. వాట్ మేక్స్, ఏ విషయము ఎంప్లాయీస్ని, వాట్ మేక్స్, వాట్ హ్యాస్ మేడ్, వాట్ ఈజ్ మేకింగ్, ఇలాంటివి మనం ఆ ఫ్రేజెస్ ఇక్కడ పెడితే సరిపోతుంది. వాట్ టు మేక్ అనేది కాంటెక్చువల్గా మీనింగ్ ఇవ్వదు. లాస్ట్ వన్, సిన్స్ మోస్ట్ ఆఫ్ ద అర్బన్ పీపుల్ హ్యావ్ బీన్ లివ్డ్ ఇన్ పొల్యూటెడ్ ఏరియాస్ దే సఫర్ ఫ్రమ్ సివియర్ డిసీజెస్ కాస్డ్ బై. సో ఇక్కడ హ్యావ్ బీన్ లివింగ్ కంటే హ్యావ్ బీన్ లివ్డ్ కంటే లివింగ్ ఈజ్ ప్రిఫరబుల్. హ్యావ్ బిన్ లివింగ్ ఇన్. సో ఎంతోమంది నివసిస్తున్నారు కాబట్టి వాళ్ళు చాలా సివియర్ డిసీజెస్ పొల్యూషన్స్ రిలేటెడ్గా సఫర్ అవుతూ ఉన్నారు. హ్యావ్ బీన్ లివ్డ్ బై సమ్ వన్ వస్తుంది అంటే ప్యాసివ్ సెన్స్ వస్తుంది. ప్యాసివ్ సెన్స్ అక్కడ నెసిటీ లేదు. ఓకే గైస్, సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ ద క్లాస్. సో కీప్ ఆన్ అటెండింగ్. ఇంకా మంచి ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసాం సెషన్లో. ఎడిటోరియల్ రిలేటెడ్ ఒక క్యాబ్ని గ్రాప్ చేస్తూ మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ టెస్ట్కి రిలేటెడ్గా ప్రిపేర్ చేస్తూ మూవ్ అవుతూ ఉన్నాము. సో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్. సో హూ ఆర్ డిడ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఫార్వర్డ్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.